అంతేలే నువ్వు జరుగు అంతేలే. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా మనము నిన్న జరిగినటువంటి క్లాసులో ఈరోజు కూడా చెప్పుకుంటా ఉన్నాము. కాబట్టి దయచేసి బాగా అర్థం చేసుకొని మీరు బాగా వింటా ఉండండి. ఈ క్లాసులు మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్లలో నుంచే వస్తాయి. కాబట్టి దయచేసి బాగా అర్థం చేసుకోండి. నిన్నటి వరకు మనము 181 క్వశ్చన్ వరకు చూసినాము. ఈరోజు 182ది స్టార్ట్ చేస్తున్నాను. బాగా గమనించుకోండి. 182. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఇక్కడ మార్క్ చేసినటువంటి పార్ట్ ఎక్స్ అనేది ఏది చూపిస్తూ ఉంది? ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది క్వశ్చన్ కూడా. ఇది సైడ్ ర్యాక్ యాంగిల్ రిలీఫ్, ఇది కూడా అయిపోయినాయి. 189 200 వరకు అయిపోయినాయి. ఈరోజు 200 వరకు అయిపోయినాయి. 201 నుంచి స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇది కూడా అయిపోయినాయి. ఆ ప్రోను శాడిల్ అయిపోయింది. 201 202. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బ్యాక్ గేర్ యూనిట్? ఈ నుంచి చూసుకోండి. 200 అయిపోయింది. 201 నుంచి చూసుకోండి. 201. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ లేత్ మార్క్డ్ యాస్ ఎక్స్? ఇక్కడ లేత్ యొక్క స్పెసిఫికేషన్ ఏంది అంటున్నాడు. ఈ హైట్ ఇచ్చినాడు కదా, సెంటర్ హైట్, బెడ్ నుంచి సెంటర్ వరకు ఉన్నటువంటి దాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది బెడ్ లెంగ్త్, సెంటర్ హైటా, స్వింగ్ డయామీటరా, మళ్ళీ 2 ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు ఇది 201 వచ్చేసి మనకు ఇది సెంటర్ హైట్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 202. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బ్యాక్ గేర్ యూనిట్ ఇన్ లేత్ మిషన్? లేత్ మిషన్లో ఉన్నటువంటి బ్యాక్ గేర్ యూనిట్ యొక్క ఉపయోగం ఏంది అంటున్నాడు. రెడ్యూస్ ద స్పిండిల్ స్పీడ్, ఇంక్రీజ్ ద స్పిండిల్ స్పీడ్, క్విక్ చేంజ్ స్పిండిల్ స్పీడ్. ఈ రెండు ఒకటే ఉన్నాయి. ఇక్కడ బి వచ్చేసి మనకు ఇంక్రీజ్ ద స్పిండిల్ స్పీడ్, ఇది కరెక్ట్ కాదు. ఇది రెడ్యూస్ ద స్పిండిల్ స్పీడ్, అంటే స్పిండిల్ స్పీడ్ని తగ్గడానికి బ్యాక్ గేర్ వేసుకుంటాం అనమాట. సో ఏ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్క్రూ పిచ్ గేజ్ ఇచ్చినాడు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేజ్? స్క్రూ పిచ్ గేజ్ అనమాట. ఇది బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 204. వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ పిచ్ దట్ కెన్ బి మెజర్డ్ బై స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్? స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ నుంచి మనము ఎంత రేంజ్ వరకు స్క్రూ పిచ్చెస్ను చెక్ చేసుకోవచ్చు అంటున్నాడు. 0.01 నుంచి 0.05 వరకు, 0.5 వరకు, 0.02 నుంచి 3.5 వరకు, 0.25 నుంచి 3.5 వరకు, 0.25 టు 3.5 వరకు. ఏది కరెక్ట్ అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ సి వచ్చేసి మనకు 25 టు 3.5 వరకు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కరెక్ట్. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. 205 205 క్వశ్చన్. వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మెట్రిక్ స్క్రూ థ్రెడ్ డైమెన్షన్ ఈజ్ మెజర్డ్ బై స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్? అంటే స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్లో నుంచి మనము ఎంత రేంజ్ వరకు వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మెట్రిక్ స్క్రూ థ్రెడ్, అంటే మెట్రిక్ స్క్రూ థ్రెడ్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఈజ్ మెజర్డ్ బై స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్? ఎంతవరకు స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ నుంచి మనము మెజర్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే M1 టు M6 వరకు, M1 టు M12 వరకు, M1 టు M30 వరకు, M1 టు M30 వరకు అంటున్నాడు. సో ఇక్కడ మనకు సి వచ్చేసి M1 టు M30 వరకు మనం స్క్రూ పిచ్ గేజ్ తోటి మైక్రోమీటర్ తోటి చెక్ చేసుకోవచ్చు అనమాట. స్క్రూ మైక్రోమీటర్ లేదు. తర్వాత 206. విచ్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ద స్కిల్ ఆఫ్ ద ఆపరేటర్ ఇన్ ప్రాక్టీస్? అంటే ఇప్పుడు ఒక స్కిల్ ఆపరేటరు పనిచేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క స్కిల్ను ఏ విధంగా, ఏ చార్టు ద్వారా మనం అతని స్కిల్ను మెజర్ చేయొచ్చు అంటున్నాడు. టెస్టింగ్ చార్టు, లెవెలింగ్ చార్టు, జామెట్రిక్ చార్టు, పర్ఫార్మెన్స్ చార్టు. ఇక్కడ వచ్చేసి మనకు 206 వచ్చేసి పర్ఫార్మెన్స్ చార్టు ద్వారా ఆ వర్కర్ యొక్క స్కిల్ ఎంత అనేది మనము ఆ పర్ఫార్మెన్స్ చూసే కదా చెప్తాం. అట్లా ఇక్కడ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 207. విచ్ బేరింగ్ విత్ స్టాండ్స్ లోడ్ ఈజ్ ప్యారలల్ టు ఇట్స్ యాక్సిస్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ప్యారలల్గా ఉన్నప్పుడు బేరింగ్ ఏది ఉపయోగపడుతుంది? ఏ బేరింగు స్టాండ్ అవుతుంది అంటున్నాడు. నీడిల్ బేరింగా, థ్రస్ట్ బేరింగా, ప్లేన్ బేరింగా, స్ప్లిట్ బేరింగా? ఏ బేరింగ్ దీనిలలో? ఇప్పుడు బాగా క్వశ్చన్ అర్థమైంది కదా. యాక్సిల్ ఏ డైరెక్షన్లో అవుతుందో అదే డైరెక్షన్లో వాడబడేటువంటి బేరింగ్ ఏది విత్ స్టాండ్ అవుతుంది అంటున్నాడు.
నీడిల్ బేరింగ్ ఇచ్చినాడు, థ్రస్ట్ బేరింగ్ ఇచ్చినాడు, ప్లెయిన్ బేరింగ్ ఇచ్చినాడు, స్ప్లిట్ బేరింగ్ ఇచ్చినాడు. సో అక్కడ మనకు థ్రస్ట్ బేరింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 208 విచ్ బిలాంగ్స్ టు టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్. అంటే విచ్ బిలాంగ్స్ టు టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా ప్రొడ్యూస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ను ఏమంటారు? ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చినాడు? ఏ వచ్చేసి సప్లై డిఫెక్టివ్ గూడ్స్ టు ద కస్టమర్స్. అంటే ఏదైతే కస్టమర్కు మనం సప్లై చేస్తున్నామో ఆ గూడ్స్ అనేది డిఫెక్టివ్గా ఉందా, లేకపోతే అన్స్కిల్డెడ్ మెయింటెనెన్స్ అంటే చేతగాని వాడు చేయడం వల్ల మెయింటెనెన్స్ అవుతూ ఉందా. సి వచ్చేసి ప్రొడ్యూస్ గూడ్స్ వితౌట్ ఇంక్రీసింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ లేని వస్తువులను సప్లై చేస్తూ ఉన్నారా. రెడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గించే విధంగా మనం ఏదైనా కూడా పని చేసి పెట్టాలన్నమాట. అంటే స్కిల్ వర్క్ అనేవాడు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ రాకుండా ఉన్నటువంటి రిపేర్లు చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 209 వాట్ ఈజ్ ద హై లెవెల్ ఫార్ములా ఫర్ ద క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓఈఈ అంటే ఏంటి? ఓఈ అనేది ఇది మెయింటెనెన్స్కి సంబంధించింది. అవైలబుల్ క్వాంటిటీ అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిల్లో క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉన్నాయా లేవో చూసుకోవాలా. బి వచ్చేసి అవైలబిలిటీ ప్రొడక్టివిటీ క్వాలిటీ అంటే ఎంత మనకు అందుబాటులో ఉంది, దాని ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలన్నా. ప్రోడక్ట్ అవుట్పుట్ క్వాలిటీ అవైలబిలిటీ ఇక్కడ ప్రోడక్ట్ ఎంత బయటకు వస్తూ ఉంది, దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది, అది ఎంత అందుబాటులో ఉంది అనేది చూసుకోవాలన్నా. ప్రోడక్ట్ అవుట్పుట్ క్వాంటిటీ క్వాలిటీ ఏది కరెక్ట్? ఇవన్నీ దేనిలో మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అవైలబిలిటీ ప్రొడక్టివిటీ క్వాలిటీ ఇవి మనము మెయిన్గా తీసుకోవాల్సినవి అనమాట మెయింటెనెన్స్ చేసేటప్పుడు. తర్వాత 210 ఐడెంటిఫై ద మెథడ్ ఆఫ్ అసెంబ్లీ టెక్నిక్. ఇక్కడ ఇచ్చినటువంటి అసెంబ్లీ టెక్నిక్ను ఏమంటారు? ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఇక్కడ 2 పిన్లు ఉన్నాయి, ఈ పక్క ఒక పిన్ ఉంది, ఈ పక్క ఒక పిన్ ఉంది, పైన ఒక ప్లేట్ ఉంది, కింద ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్లను పిన్నులు వేసి తర్వాత స్క్రూ వేసి బిగిస్తున్నాడు. దీన్ని ఏమంటారు అంటున్నాడు. ఏ వచ్చేసి డెవలింగ్, బి వచ్చేసి పిన్నింగ్, సి వచ్చేసి పెన్నింగ్, డి వచ్చేసి స్టేకింగ్. ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి మనకు డెవలింగ్. ఎందుకంటే ఈ పిన్నులను డెవల్ పిన్స్ అంటారు అనమాట. ఈ పిన్నులను మనము డెవల్ పిన్స్ అంటాం అనమాట. సో ఈ డెవల్ పిన్స్ వాడినారు కాబట్టి ఇక్కడ డెవలింగ్ అని చెప్పేసి అంటారు. సో మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 211 ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ బోల్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి బోల్ట్ ఏ రకానికి చెందినటువంటిది అంటున్నాడు. బోల్ట్ విత్ క్లియరెన్స్ హోల్ అంటే ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్కు పక్కన సన్నటి గ్యాప్ ఉంది, ఈ గ్యాప్. సో ఆ గ్యాప్ మనకు క్లియరెన్స్ అనమాట. బోల్ట్ ఏమో ఈ సైజు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి, దాని పక్కన అటు ఇటుగా క్లియరెన్స్ ఉందన్నమాట. సో అది బోల్ట్ విత్ క్లియరెన్స్ హోల్. బాడీ ఫిట్ బోల్ట్, యాంటీ ఫ్యాటిగ్ బోల్ట్, టీ బోల్ట్. ఇక్కడ మనకు ఇచ్చిండేది టీ బోల్ట్ కాదు, ఎగ్జాగన్ బోల్ట్. యాంటీ ఫ్యాటిగ్ బోల్ట్ కూడా కాదు, బాడీ ఫిట్ బోల్ట్ కూడా కాదు. సో ఏ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బోల్ట్ విత్ క్లియరెన్స్ హోల్ అంటే మనం ఇక్కడ 2 ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ ప్లేట్లలో కరెక్ట్గా హోల్స్ మ్యాచింగ్ కానప్పుడు కొద్ది క్లియరెన్స్ ఇస్తే కన్నా అది ఆ బోల్ట్ కరెక్ట్గా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 112 నేమ్ ద టైప్ ఆఫ్ పార్ట్ షోన్ ఇన్ అసెంబ్లీ టెక్నిక్. ఇక్కడ చూపించినటువంటి పార్ట్లో ఈ అసెంబ్లీ దేనికి సంబంధించినటువంటి అసెంబ్లీ అంటున్నాడు. టేపర్ పిన్ అసెంబ్లీనా, స్ప్లిట్ పిన్ అసెంబ్లీనా, కార్టర్ పిన్ అసెంబ్లీనా, స్ప్రింగ్ పిన్ అసెంబ్లీనా. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ పిన్ వచ్చేసి మనం ఎక్కువ సైకిల్ పెడల్లకు వేసి ఉంటారు. ఈ పిన్ను మనం సైకిల్ షాప్ వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఇది స్ప్లిట్ పిన్, కార్టర్ పిన్ అని చెప్పేసి. సో ఇది కార్టర్ పిన్ అసెంబ్లీ అని చెప్పి చెప్పాలన్నమాట. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 213 వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ డెవెల్ ఇన్ అసెంబ్లీ టెక్నిక్. అసెంబ్లీ టెక్నిక్లో డెవెల్ పిన్స్ వాడడం వల్ల ఉపయోగం ఏంది అంటున్నాడు. ఏ వచ్చేసి యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ 2 or more పార్ట్స్. ఇది బాగా అర్థం చేసుకోండి. యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ 2 or more పార్ట్స్ అంటే 2 కంటే ఎక్కువ పార్ట్స్ను అసెంబ్లింగ్ చేసేటప్పుడు యాక్యురేట్గా అసెంబ్లింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అంటున్నాడు. బి వచ్చేసి సెక్యూరింగ్ కాంపోనెంట్స్ టుగెదర్ అంటే కాంపోనెంట్స్ను టుగెదర్గా అంటే కలిపి జాగ్రత్తగా సెక్యూర్గా కరెక్ట్గా పెట్టడానికే ఉపయోగపడుతుంది అంటున్నాడు. తర్వాత సి వచ్చేసి
ఎలిమినేట్ ద నీడ్ ఫర్ డ్రిల్లింగ్, ఇది అవసరమే లేదు, డ్రిల్లింగ్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. తర్వాత ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫిట్ యొక్క ఎఫిషియన్సీ అంటే మనం చేసినటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ కరెక్ట్గా ఉండడానికి అవసరమవుతుందా అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ 2 or more పార్ట్స్, ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 214 విచ్ మెయింటెనెన్స్ రికార్డ్ మెయింటైన్ ద డాటా ఆఫ్ కమిషనింగ్ ఆఫ్ మిషన్స్. అంటే మిషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏ డాటాలు తీసుకొని మనము మెయింటెనెన్స్ ఏ పాయింట్ల మీద మనము మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము, అది ఏ విధంగా మనం రికార్డ్ చేస్తూ ఉంటాం అనేది క్వశ్చన్ అనమాట. ఏ వచ్చేసి ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్, ఇన్స్పెక్షన్ చేసుకుంటా చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. బి వచ్చేసి ఎక్విప్మెంట్ రికార్డు, ఏ ఎక్విప్మెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా మనము రికార్డుగా రాసి పెట్టుకోవాలా. సి వచ్చేసి ప్రోడక్ట్ మాన్యువల్, ఏ ప్రోడక్ట్లు తయారవుతున్నాయి దాని మాన్యువల్ ఏ విధంగా ఉంది అనేది కూడా. అంటే ప్రోడక్ట్ మాన్యువల్ అంటే మనము ఏ మిషన్ అయితే రిపేర్ చేస్తున్నామో ఆ మిషన్ యొక్క ప్రోడక్ట్ మాన్యువల్ మన దగ్గర ఉండాలన్నమాట. తర్వాత సర్వీసింగ్ మాన్యువల్, సర్వీసింగ్ చేసేటప్పుడు ఆ సర్వీసింగ్ మాన్యువల్ కూడా మనం మోటార్ సైకిల్ కానీ షోరూమ్కి తీసుకుపోతే కానీ వాడు సర్వీస్ మాన్యువల్ ఇస్తాడు, ఎన్ని సర్వీసులు ఉంటాయి, ఇన్ని సర్వీసులతో నువ్వు కరెక్ట్గా ఈ టైంకి వచ్చి చేయించుకోండి, అది సర్వీస్ మాన్యువల్ అనమాట. ఇట్లా ఏది కరెక్టు అంటున్నాడు. ఇక్కడ మనకు బి వచ్చేసి ఎక్విప్మెంట్ రికార్డు, అంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి మిషన్ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా పక్కాగా ఉండేటట్టుగా రికార్డు మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఆ రికార్డు ప్రకారం మనం మెయింటెనెన్స్ చేసుకుంటా పోవాలన్నమాట. తర్వాత 215 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ టు ప్రివెంట్ బ్రేక్ డౌన్ ఆఫ్ మిషనరీ ఇన్ బేసిక్ మెయింటెనెన్స్. సో ఇక్కడ మనకు మెయింటైన్ చేసేటప్పుడు ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తే కన్నా అక్కడ ఎక్కువ బ్రేక్ డౌన్స్ లేకుండా ఉంటాయి అంటున్నాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ టు ప్రివెంట్ బ్రేక్ డౌన్ ఆఫ్ మిషనరీ ఇన్ బేసిక్ మెయింటెనెన్స్. అంటే మిషనరీని మెయింటైన్ చేసేటప్పుడు ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తే అది ఎక్కువ బ్రేక్ డౌన్స్ రాకుండా ఉంటుంది అంటున్నాడు. ఏ వచ్చేసి రొటీన్ మెయింటెనెన్స్, బి వచ్చేసి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, సి వచ్చి రిపేరింగ్ యాక్టివిటీ, డి వచ్చేసి ఇన్స్పెక్షన్ యాక్టివిటీ. సో ఇక్కడ మనకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కానీ ఆ మిషన్లు ఎక్కువ బ్రేక్ డౌన్ రాకుండా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 216 వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ స్ప్రింగ్ పిన్, స్ప్రింగ్ పిన్ యొక్క ఉపయోగం ఏంది అంటున్నాడు. స్ప్రింగ్ పిన్ అంటే మీకు చూస్తారా, స్ప్రింగ్ పిన్ ఒకసారి గమనించండి. ఈజీ అసెంబ్లీ అండ్ అసెంబ్లీ ఆఫ్ పార్ట్స్, ఈజీగా అసెంబ్లింగ్ చేసుకోవచ్చు, అట్లనే డిస్మాంటిల్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అంటున్నాడు. బి వచ్చేసి లొకేట్ అసెంబ్లీస్ విత్ వైడ్ టాలరెన్స్ ఇన్ కరస్పాండింగ్ హోల్స్, ఏ హోల్స్ అయితే మనము ఫిట్టింగ్ చేస్తూ ఉన్నామో ఆ హోల్స్లలో టాలరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్ప్రింగ్ పిన్స్ను ఉపయోగిస్తారు అంటున్నాడు. తర్వాత సి వచ్చేసి రీటైన్ ద పార్ట్స్ ఇన్ అసెంబ్లీ, ఒకవేళ అసెంబ్లీలో పార్ట్స్ ఒక పాడైపోయింటే కానీ వాటిని తీసేసి వేరే పార్ట్స్ని బిగించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని అంటున్నాడు. డి వచ్చేసి యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ పార్ట్స్, అంటే పార్ట్స్ను పొజిషనింగ్లో అంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్ యాక్యురేట్గా మనము ఫిట్ చేయొచ్చు అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు బి వచ్చేసి లొకేట్ అసెంబ్లీస్ విత్ వైడ్ టాలరెన్స్ ఇన్ కరస్పాండింగ్ హోల్స్. సో ఇక్కడ మనకు ఇది బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత లాస్ట్ 217 విచ్ బోల్ట్ ఇన్ ద అసెంబ్లీ ప్రివెంట్స్ ద రిలేటివ్ మూమెంట్ బిట్వీన్ ద వర్క్ పీస్. అర్థమైన క్వశ్చన్. విచ్ బోల్ట్ ఇన్ ద అసెంబ్లీ ప్రివెంట్ ద రిలేటివ్ మూమెంట్ బిట్వీన్ ద వర్క్ పీస్లో ఉన్నటువంటి బోల్టు అసెంబ్లింగ్ చేసేటప్పుడు ప్రివెంటివ్ అంటే ముందుగానే జాగ్రత్తగా తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి బోల్ట్ ఏది అంటున్నాడు. యాంటీ ఫ్యాటిగ్ బోల్టు, టీ బోల్టు, బాడీ ఫిట్ బోల్టు, సెల్ఫ్ లాకింగ్ బోల్ట్. సో ఇక్కడ మనకు సెల్ఫ్ లాకింగ్ బోల్ట్ వచ్చేసి సి వచ్చేసి బాడీ ఫిట్ బోల్టా, బాడీ ఫిట్ బోల్టు సి వచ్చేసి మనకు బాడీ ఫిట్ బోల్టే, ఇది బాడీ ఫిట్ బోల్టేలే. తర్వాత 218 విచ్ అసెంబ్లీ టెక్నిక్స్ ఈజ్ సిమిలర్ టు రివిటింగ్ మెథడ్, విచ్ అసెంబ్లీ టెక్నిక్ ఈజ్
సిమిలర్ టు రివిటింగ్ మెథడ్, అంటే రివిటింగ్ మెథడ్ లాగా ఉన్నటువంటి అసెంబ్లింగ్ టెక్నిక్ ఏది అంటున్నాడు. డెవిల్ పిన్స్ వేయడమా, అంటే డెవిలింగ్ అంటే డెవిల్ పిన్స్ వేయడమా, పిన్నింగ్ అంటే పిన్స్ వేయడమా, మళ్ళీ పిన్నింగ్ వేయించిన అది పిన్నింగు, ఇది పెన్నింగ్. ఈ పిఈఎన్ఐఎన్జి, ఇది పిఐఎన్ఐఎన్జి. ఇది పెన్నింగ్ అంటే నింపడము, ఇది పిన్నింగ్ అంటే పిన్నులు పెట్టడము. తర్వాత స్టేకింగ్, లేదు బాబు 18. పెన్నింగ్ అనమాట, నింపడం అంటే బోల్ట్ని పెట్టి కొట్టడం, అంటే బాల్ పెన్ హామర్తో, క్రాస్ పెన్ హామర్ కానీ బాల్ పెన్ హామర్ కానీ దాంతో కొట్టి దాన్ని ఎన్లార్జ్ చేయడం వల్ల మనము అసెంబ్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 219 లాస్ట్ క్వశ్చన్. వై ఎక్స్ట్రా క్లియరెన్స్ గివన్ బిట్వీన్ బేరింగ్ అండ్ జోర్నల్ ఇన్ ద అల్యూమినియం అలాయ్ బేరింగ్. అల్యూమినియం అలాయ్ బేరింగ్లలో జోర్నల్స్లలో ఎక్కువ క్లియరెన్స్ ఉంటుంది, కొద్దిగా ఎక్స్ట్రా క్లియరెన్స్ ఉంటుంది, ఎందుకు అంటున్నాడు. టు ఓవర్కమ్ హై థర్మల్ ఎక్స్పాన్షన్, అంటే హై థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్కువ టెంపరేచర్లు వచ్చినప్పుడు అది ఎక్స్పాన్షన్ కాకుండా ఉండడానికి. టు ఓవర్కమ్ అంటే ఎక్స్పాన్షన్ అనేది కాకుండా ఉండడానికి, ఓవర్కమ్ చేయడానికి, థర్మల్ ఎక్స్పాన్షన్ ఓవర్కమ్ చేయడానికి క్లియరెన్స్ పెడుతున్నాడా. బి వచ్చేసి టు ఓవర్కమ్ లర్నర్ ఎక్స్పాన్షన్, లీనియరా లర్నరా, ఇది లర్నర్ ఎక్స్పాన్షన్. టు ఓవర్కమ్ కోఎఫిషియంట్ ఎక్స్పాన్షన్. టు ఓవర్కమ్ లూబ్రికెంట్ టు ఫ్లో ఫ్రీలీ. ఇవన్నీ కాదు, ఏ ఒకటే దీంట్లో కరెక్ట్ ఆన్సర్, ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇవే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లలో వస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా విని నేర్చుకోగలిగితే కన్నా హ్యాపీగా మీరు ఈ ఎగ్జామ్ పాస్ కావచ్చు. అడిగి ఆప్ చెప్పు ఎర్రబట్టం నొక్కు. సో అక్కడ ఇవన్నీ మీరు బాగా చూసుకోండి, బాగా వినండి, అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.